ఎక్కడ రావాడు? ఊతిరే మనోళ్ళందరూ అలర్ట్ గా ఉన్నారో లేదోనని టెస్టింగ్ చేశా. అలర్ట్ గానే ఉన్నారు అన్నా. ఏడ్చాడు వాడెప్పుడు రావాలన్నా? పద నా తమ్ముడితో సంవత్సరంలో బార్ ఓపెన్ చేయాలి అన్నా. ఈ లిఫ్ట్ లేటెస్ట్ మోడల్ అన్నా, జర్మనీ నుంచి తెప్పించా. కానీ పని చేయాల్సింది ఇండియాలో కదా. ఈ కాంప్లెక్స్ చుట్టూ ఉంది మనవాళ్ళేరా. ఎలా వస్తాడు రావాడు? ఆగా ఆవేశపడబాకన్నా, తమ్ముడు కూడా నాలుగే టెస్టింగ్ చేసి ఉంటాడు. నిజంగా చూసానన్నా వాడిని. అసలు నా తమ్ముడిగా ఎలా పుట్టావరా నువ్వు? బాగున్నా, నీకు నువ్వే టెస్టింగ్ చేసుకుంటున్నావు, మాది ఎలా ఏంటి? టెస్టింగ్ కాదురా, నిజం. నేను వాడిని చూశాను. ఇదేందన్నా నీ అరుపు లిఫ్ట్ కూడా అయిపోయింది. లిఫ్ట్ స్టక్ అయినట్టుందన్నా. అర్థమైంది, వాడే వాడే ఏదో చేస్తున్నాడు. నువ్వేందన్నా ఆసుపత్రిలో నలిసిపోతు పెట్టు. ఆ సౌండ్ ఏంటి? ఇలా ఓపెనింగ్ కదన్నా, పైన ఆవిడ ఫిడేలు వాయిస్తున్నట్టున్నాడు. అది ఫిడేలు సౌండ్ కాదురా బద్మాష్. ఎవడో పైన లిఫ్ట్ ఫైర్ తెస్తున్నాడు. లిఫ్ట్ వైర్ తెచ్చడం కాదన్నా, మన తాడు చేసేస్తున్నాడు. అందరూ లిఫ్ట్ లో పైకి వెళ్తారు, మనం అసలు ఏకంగా పైకి వెళ్తాం. మాకు చెప్పి నువ్వు కదులుతున్నావు. లిఫ్ట్ ఆపరేటర్ ఇక్కడ వస్తున్నా సార్. ఓపెన్ ది డోర్ తొందరగా. నడుగులు పోయింది అందరికి. వాడు పైన ఉన్నాడు. పట్టండి పట్టండి. సార్ ఇక్కడ ఎవరు లేరు. సార్, వంశీ ఫ్యామిలీ ఎక్కడుందో తెలిసింది సార్. వాట్? గోదావరి పక్కన చిన్న విలేజ్ లో దొరికారు సార్. గుడ్, వెంటనే వాళ్ళందరినీ హైదరాబాద్ కి షిఫ్ట్ చేయండి. క్విక్. चल बे चल 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 ఏంట్రా దోస్తురా? ఓబే ఏం తీసుకుందాం? For God's sake, leave me alone. Leave me alone. Leave me alone. నీకు బటర్ స్కాచ్ ఇష్టం కదా? 2 బటర్ స్కాచ్. ఏయ్ ఏయ్ ఏమైందే? చూడు, నువ్వు వంశీ గురించి ఆలోచించడం అన్నా మానే, లేదా తన్ని లవ్ చేయడం అన్నా స్టార్ట్ చేయి. నేను ఇలా చూడలేక చస్తున్నావే. నువ్వు క్లాస్ పిగడ ఆపు తల్లి. హే బుజ్జి. సారీ. ఇట్స్ ఓకే. సాఫ్ట్ ఐటమ్స్ ఎప్పుడు సాఫ్ట్గానే డీల్ చేయాలి.
ఎట్రా చూస్తున్నావు? నాకు నాకు ఇంకోసారి కుక్కలాగే అమ్మాయి దగ్గర ఇలా కనిపించావో నాకటానికి నాలుగు కూడా ఉండదు. నేను సిబిఐ ఆఫీసర్ని చెప్పింది అబద్ధం కావచ్చు, ఇది మాత్రం నిజం. నేనేం చేసినా నీ ప్రేమ కోసమే చేశాను. ఇది నమ్మితే చాలు. నమస్తేనా. నమస్తేనా. ఎక్కడ లోపల ఉన్నారన్న. ఈ బిర్యానీ తినన్నా, నిన్నటి నుంచి ఏమీ తినలేదు. ఎవరా మళ్ళీ? ముయ్యండి, ముయ్యండి తలుపు. మీకే చెప్పేది, ముయ్యండి. ఈడేంట్రా నరసింహ సినిమాలో రమ్యకృష్ణ లాగా లైట్ చూస్తే వణికిపోతున్నాడు? నేను ఆ సినిమా చూడలేదన్నా. అన్నా వద్దన్నా, వద్దు. నేను నీకు నా మొహం చూపించలేదు. వాడు పబ్లిక్లో నన్ను అవమానించాడని చేత కాని ముంటలాగా చీకట్లో కూర్చొని ఏడవడం కదరా, నరకాలరా. బయటికెళ్ళి నరకాలరా వాడిని. మనం భయపెట్టడానికి పుట్టావరా, భయపడుతూ చావడానికి కాదు. మనతో ఎవడైనా పెట్టుకుంటే వాడి జీవితం చికటవాలరా. రారా తమ్ముడు, బయటికి రా. అది కాదు పాడన్నా, నువ్వు నాకింది అమ్మాయి కాలే కదా, ఎంతమంది దొరుకుతుంది అదృష్టం. దానికంత ఫీల్ అవ్వడం ఎందుకని? చిల్లర నా కొడక. ఒక ఆడదాన్ని బలవంతంగా తాకితే అది మన మగతనం. ఒకళ్ళు బలవంత పెట్టి కాలు నాకిస్తే అది మనకు చిన్నతనం, చేతగాడితనం కూడా. వీర్రాజు ఎక్కడ? నమస్తే అన్న. ఎక్కడ చచ్చావురా నువ్వు? చిన్న సెటిల్మెంట్ పని మీద రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రికి వెళ్ళా. జరిగింది తెలియగానే బయలుదేరి వచ్చాను. రే, నువ్వు ఉన్నావని నా తమ్ముణ్ణి నీ హవాలో వదిలేసిపోతే ఏంటడుగు చేసింది? అన్నా 24 గంటలు 24 అవర్స్ టైం ఇయ్యనా? తీసుకెళ్ళి మళ్ళీ కొట్టిస్తావా? డౌట్ వచ్చి వాడెక్కడున్నా సరే కాళ్ళు చేతులు నరికి నీ కాళ్ళ ముందు పడేస్తాను. 24 అవర్స్. తమ్ముణ్ణి కూడా తీసుకెళ్ళు. అన్నా రే, వీడే 10 మందిలో అయితే పరువు పోయిందనుకుంటున్నాడు. అదే 10 మందికి మన పవర్ ఏంటో చూపించు. నేను చెప్పాల్సినవన్నీ చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. మొన్న నువ్వే కదా అతను ఎప్పుడు మిస్బిహేవ్ చేయలేదన్నావు. అప్పుడు వేరమ్మా, లవ్ క్లియర్ కాలేదు. మరెప్పుడు లైన్ క్లియర్ అయింది కదా, కిస్ బిహేవ్ చేయకుండా చూసుకో. ఏడ్సావ్. ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తానన్నాడు. అందరూ అలాగే చెప్తారు. తీరా నువ్వు అక్కడికి వెళ్ళాక ఎవ్వరు ఉండరు. ఎందుకైనా మంచిది నీ జాగ్రత్తలో నువ్వుండు. ఏ వంశీ వచ్చాడు, బాయ్. అయ్యో, బట్టలు తెచ్చిపోయా. ఇప్పుడు ఎలా? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఇంట్లో ఎవరు లేరా? బయటికి వెళ్ళి ఉంటారు. అందరూ అలాగే చెప్తారు. తీరా నువ్వు అక్కడికి వెళ్ళాక ఎవ్వరు ఉండరు. ఏ నేను వస్తున్నానని చెప్పలేదా? చెప్పా, అందుకే వెళ్ళుంటారు. దేనికి? మనకు డిస్టర్బెన్స్ ఎందుకని. డిస్టర్బెన్సా? అదే మన ఇద్దరం వయసులో ఉన్నాం కదా, విప్పి మాట్లాడుకుంటామని. మనసు విప్పి మాట్లాడుకుంటామని. ఏంటి తను అదోలా మాట్లాడుతున్నాడు? ఎందుకైనా మంచిది నీ జాగ్రత్తలో నువ్వుండు. వర్షంలో తడిసావు కదా, తుడుచుకొని చీర మార్చుకో. పర్వాలేదు. పర్వాలేదా?
నిన్నిలాగే తడి బట్టలతో చూస్తుంటే నాలో నా పరిచితుడు టెంప్ట్ అయ్యి చేసేస్తే అందుకే వెళ్ళి మార్చుకోపో. అది విజయవాడకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెలగలేరు అనే గ్రామం. ఆ గ్రామంలో రమేష్ అనే కుర్రాడు రాధిక అనే అమ్మాయిని బుట్లో వేసుకున్నాడు. ఒకరోజు రమేష్ తన ఇంట్లో ఎవ్వరూ లేని టైం చూసుకుని రాధిక దగ్గరికి వచ్చి, మా ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తాను పద అన్నాడు. రమేష్ నమ్మిన రాధిక అతని బైక్ మీద బయలుదేరింది. వర్షం పట్టడంతో ఇద్దరు పూర్తిగా తడిసిపోయారు. రమేష్ తన తల్లి చీరను రాధికిచ్చి పక్క రూమ్కి వెళ్ళి మార్చుకోమన్నాడు. ఓయ్ ఏంటి ఇంకా నిలబడ్డావు? వెళ్ళి మార్చుకోపో, వెళ్ళు. అతని మాటలకి తలాడించి భయపడుతూనే గదిలోకి వచ్చిన రాధిక తలుపు దగ్గరగా వేసింది. గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత భయంగానే బట్టలు మార్చుకోవడానికి ఉపక్రమించింది. ఆమె మనసెందుకో కీడు శంకిస్తోంది. సరిగ్గా ఇదే అవకాశం కోసం ఎదురు చూస్తున్న రమేష్ తలుపు తీసి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె వెనకాలే వచ్చాడు. రమేష్ పక్క గదిలో కూల్ డ్రింక్ లో మందు కలిపాడు. ఆమె తాగి స్పృహ తప్పాక మానభంగం చేయాలని అతని పన్నాగం. ఈలోగా సందట్లో సడేమి అన్నట్టు కరెంట్ కూడా పోయింది. థాంక్ గాడ్ ఇక్కడ పోలేదు. ఏంటి అంత నేరాల ఘోరాల్లో చెప్పినట్టే జరుగుతుంది. బాబా బాబా సాయిబాబా నువ్వే కాపాడాలి. ఏంటి కూల్ డ్రింక్ తెచ్చావు? తీసుకో. ఇదెందుకు? తాగితే పని అయిపోతుందని తీసుకో. ఏం కాదు, తీసుకో, తాగు. వద్దా? సరే. ఏంటలా చూస్తున్నా? చూస్తుంటే చెట్టు అయిపోతున్నా. Happy birthday to you. 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 ఏంటి మీ చుట్టాలను చూసి షాక్ అయ్యావా? వీళ్ళే నా ఫ్యామిలీ మెంబర్స్.